ఈరోజు మన చీఫ్ మెంటర్ ఎస్పి భారీల్ సార్ సిడి 10 కోర్ స్టెప్స్ హిందీ నుండి తెలుగులో అనువాదిస్తున్నాను. మిత్రులారా, మీ అందరి సహకారంతో నేను ఆహ్వానించబోతున్నాను ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత మిస్టర్ ఎక్సైట్మెంట్ పేరుతో పిలువబడతారు. వేల లక్షల జీవితాల్ని తను టచ్ చేశారు. ఆథర్, ఎంటర్ప్రెనర్, నన్ అదర్ దన్ మిస్టర్ ఎస్పి భారీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, తొందరగా కూర్చోండి. ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో అన్నిటికంటే ముఖ్యమైనది, దానిని మనం అంటాము 10 కోర్ స్టెప్స్. దిస్ ఇస్ ద 10 కోర్ స్టెప్స్. విన్నింగ్ టీమ్ స్పెషల్గా డిజైన్ చేయబడింది మీ గురించి, మీ సక్సెస్ గురించి. 10 కోర్ స్టెప్స్ ఎలాంటిది అంటే, ఒక గుండ్రని సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో మీరు ఎంత తొందరగా పని చేస్తే అంత తొందరగా సక్సెస్ అవుతారు. దీన్ని మీరు ఎంత మెల్లమెల్లగా చేస్తే అంత మెల్లగా గమ్యాన్ని చేరుకుంటారు. స్పీడ్గా చేస్తే స్పీడ్గా చేరుకుంటారు, ఇంకా స్పీడ్గా చేస్తే ఇంకా స్పీడ్గా చేరుకుంటారు. ఈ స్టెప్స్ని ఎంత స్పీడ్గా చేస్తే అంత తొందరగా సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఇది రాయి మీద రాసిన రాత. ఇది గోల్డెన్ సెంటెన్స్ ఉంది. దీన్ని ఇలాగే వదిలేకండి గాలిలో. 10 కోర్ స్టెప్స్. 10 కోర్ స్టెప్స్ ఇది బిజినెస్కి వెన్నుముక లాంటిది. 10 కోర్ స్టెప్ యొక్క అర్థం, దీన్ని రోజు చేయాలి. ఎలాగైతే హనుమాన్ చాలీసా రోజు చదువుతారో, రామాయణాన్ని రోజు చదువుతారో, భగవద్గీత రోజు చదువుతారో, గురువాని వింటారో, అలాగే రోజు చేయాలి. ఇది ధర్మం ఉంది మీ యొక్క సక్సెస్ గురించి. ఇది రోజు చేస్తే మనము అనుకోవచ్చు సరైన ట్రాక్లో ఉన్నామని. మొదటి పాయింట్, డిఫైన్ ద డ్రీమ్. డిఫైన్ ద డ్రీమ్. డ్రీమ్ గురించి మనం చాలా మాట్లాడాము. డ్రీమ్ పైన ఒక సీడీ ఉంది, ఫైర్, అది మీరు విని ఉంటారు. 18 చాప్టర్ బుక్లో నేను డ్రీమ్ పై డెఫినేషన్ రాశాను. డ్రీమ్ పైన ప్రతిసారి మనం మాట్లాడుతుంటాము, అయినా ఇక్కడ మనము డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాము. డిఫైన్ ద డ్రీమ్. డిఫైన్ ద డ్రీమ్ యొక్క అర్థం ఏమిటంటే, మీ యొక్క కలలను నిర్వచించుకోండి, మీ యొక్క కలలను పేర్కొనండి, మీ యొక్క కలలను ఊహించుకోండి. ఆ కలలు మీవి అయి ఉండాలి. పని అయితే డ్రీమ్స్ గురించి చేయవలసి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మీ డ్రీమ్ గురించి పని చేస్తున్నారా, లేక వేరే వారి డ్రీమ్స్ గురించి పని చేస్తున్నారా? డ్రీమ్స్ గురించే పని చేసినప్పుడు వేరే వారి డ్రీమ్ గురించి ఎందుకు, మీ డ్రీమ్స్ గురించి ఎందుకు పని చేయకూడదు? నిర్వచించుకోండి. మీ దగ్గర ఒక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, బలమైన రగులుతున్న కోరిక. డ్రీమ్ సూపర్ఫిషియల్ కాదు, ఎమోషనల్ డ్రీమ్ మిడిమిడి కాదు, భాగోద్వేగమై ఉండాలి. మీ యొక్క సొంతమై ఉండాలి, వ్యక్తిగతమై ఉండాలి. ఒక బలమైన రగులుతున్న కోరిక. మీ డ్రీమ్ మీకు గుర్తుకు వచ్చిందంటే కళ్ళల్లో నీళ్లు రావాలి, రోమాలు లేచి నిలబడాలి. మీరు ప్రశాంతంగా కూర్చోకూడదు. మీ యొక్క డ్రీమ్ గుర్తుకు వచ్చిందంటే ప్రశాంతంగా కూర్చోలేరు. అలాంటి డ్రీమ్ నిర్వచించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిర్వచించుకోవడం. మేము డ్రీమ్ ఒకటి డ్రీమ్ అంటే ఏమో తెలియదు, తెలిసినా నిజమైన డ్రీమ్ ఏమిటో దాన్ని అర్థం చేసుకోడు. నిర్వచించండి. ఎప్పుడైతే మీ డ్రీమ్ నిర్వచించుకుంటారో అప్పుడే డౌన్లైన్ డ్రీమ్ని నిర్వచించగలరు. అందుకే నేను అంటాను, ఇప్పటివరకు మీరేదైతే పొందారో అది కావాలంటే మీరు అది చేయాలి, ఇప్పటివరకు ఏదైతే చేయలేరో. అందుకే నేను అంటాను, ఇప్పటి వరకు మీరేదైతే పొందలేరో అది కావాలంటే మీరు అది చేయాలి, ఇప్పటి వరకు మీరేదైతే చేయలేరో. ఒక బలమైన రగులుతున్న కోరిక. డాక్టర్స్ అంటారు, నొప్పిని డెసిమల్లో కొలిచినట్లయితే ఏ వ్యక్తికైనా 10 డెసిమల్ నొప్పి దాటినట్లయితే ఆ వ్యక్తి చనిపోతాడు. కానీ ఒక ఆడపడుచు తల్లి అవుతుంది, ప్రసవ సమయంలో 12 డెసిమల్ నొప్పి అవుతుంది, అయినా తను ప్రాణంతో ఉంటుంది. ఎందుకు అంత నొప్పి తట్టుకుంది? ఎందుకంటే తన దగ్గర ఒక బలమైన రగులుతున్న కోరిక ఉంది. తన ఒడిలో ఒక అందమైన చిరుచిరు నవ్వులతో పాపను తన ఒడిలో చూసుకుంటుంది. కష్టాలు పెద్దగా కనిపిస్తున్నాయి అంటే దాని యొక్క అర్థం మీ దగ్గర డ్రీమ్ చిన్నగా ఉంది. ఒకవేళ డ్రీమ్ పెద్దగా ఉంటే కష్టాలు చిన్నగా కనిపిస్తాయి. దీని గురించి నా దగ్గర ఒక మంచి ఫ్రీ ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని చెప్పకుండా నేను ఉండలేను. ఒక కుందేలు ఉండేది, ఒక కుక్క ఉండేది. కుందేలు పరిగెడుతుంది, కుక్క కుందేలును చూసింది. కుక్క కుందేలు వెనకాల పరిగెడుతుంది. కుందేలు ముందు, కుక్క వెనకాల. కుందేలు ముందు, కుక్క వెనకాల పరిగెడుతూ కుందేలు స్పీడ్గా పరిగెడుతూ ఒక కుందేలు ఒక రంధ్రంలో దూరింది. ఆ రంధ్రంలో నుంచి కుందేలు బయటకి చూసింది. అప్పుడు అలసిపోయిన కుక్క కుందేలుతో అడుగుతుంది, కుందేలు, నీవు సైజులో నాకంటే చిన్నదానివి, నీకంటే పెద్దదాన్ని, బలంలో నా దగ్గర ఎక్కువ బలం ఉంది, నీ దగ్గర తక్కువ బలం ఉంది, అయినా నేను నిన్ను ఎందుకు పట్టుకోలేకపోయాను? కుందేలు రంధ్రంలో నుంచి భయపడుతూ బయటకు చూస్తూ, కుక్కన్నా
నీవు నా నీవు నీ యొక్క నీవు నీ యొక్క పూట అన్నం గురించి పరిగెత్తావు, నేను నా యొక్క జీవితం గురించి పరిగెత్తాను. నా యొక్క ప్రశ్న మీకు, మీరు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు? లంచ్ గురించి వచ్చారా, లైఫ్ గురించి వచ్చారా? ఒకవేళ లంచ్ గురించి వచ్చినట్లయితే 10,000, 20,000, 30,000 గురించి రిజైన్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్. లంచ్ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కారు. కేవలం 2 పూటలు అన్నం మాత్రమే తినగలరు. ఎవరైతే లైఫ్ గురించి పని చేస్తారో వారిని ఎవరు ఆపలేరు. నేను మీతో అన్నాను అనుకోండి, వెళ్ళి ఈ గోడని పగలగొట్టమని, ఒక 1000 సాకులు చెప్తారు. ఎలా పగలగొట్టాలి, ఎలా పగులుతుంది, గడ్డపార ఎక్కడుంది, సుత్త ఎక్కడుంది, పార ఎక్కడుంది, పగలకపోతే 1000 సాకులు ఉంటాయి. నేను మీతో అన్నాను అనుకోండి, వెళ్ళండి మల్హోత్రా గారు, ఈ గోడ వెనకాల 1000 కోట్లు ఉన్నాయి. నా సెంటెన్స్ కూడా పూర్తి కాదు, మీరు గోడని పగలగొడతారు. ఎలా పగిలింది డోంట్ నో, ఎలా పగిలింది తెలియదు. లాజిక్ డజంట్ టు వర్క్, టెక్నాలజీ డజంట్ టు వర్క్, ఓన్లీ డ్రీమ్ వర్క్. ఎలా పగిలింది తెలియదు. పోయిసాల నెత్తితో కొడితే గోడ పగిలిపోయింది, తల ఉండిపోయింది. మీకు ఏమి కనిపిస్తుంది చెప్పండి ఒక్కసారి. మీకు ఏమి కనిపిస్తుంది? బిజినెస్లో 1000 కోట్లు కనిపిస్తున్నాయి, గోడను పగలగొట్టేశారు. నా దగ్గరకు వస్తారు, చాలా సమస్యలు వస్తున్నాయని. నా దగ్గరకు వస్తారు, చాలా సమస్యలు వస్తున్నాయి, నేను చేయలేకపోతున్నాను. నేను అతన్ని అడుగుతాను, నీ యొక్క డ్రీమ్ ఏముంది? నువ్వు ఎందుకు వచ్చావు ఈ బిజినెస్లోకి? నీకు అది కనిపించడం లేదు, నాకేదైతే కనిపిస్తుందో. ఒకవేళ నీకు అదే కనిపిస్తే నిన్ను ఎవరు ఆపలేరు. లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది, ఎవరైనా ఆపదలుచుకుంటే ఆపండి. తుఫాన్ అయితే బయలుదేరింది, ఒక బర్నింగ్ డిజైర్, ఒక రగులుతున్న కోరిక, ఒక ఫైర్ మీలో కావాలి. ఒకవేళ రావట్లేదు అంటే నా దగ్గర ఏర్పాటు ఉంది. ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని సవారీ చేసే జాకీ అతను గుర్రం రేసులో పాల్గొన్న తర్వాత ఆ గుర్రాన్ని బాగా పరిగెత్తించాడు. కానీ ఆ గుర్రం పరిగెత్తడం లేదు. ఆ రేసులో గుర్రం వెనుకబడిపోయింది. అతను వెంబడే వాళ్ళ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు, సార్ ఈ గుర్రం పరిగెత్తడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది, నేను ఓడిపోయేలాగా ఉన్నాను. ఇన్స్పెక్టర్ అన్నాడు, ఒక పని చేయి, రెడ్ కలర్ కారం పొడి డబ్బా తీసుకురా, చాలా సన్నగా నూరింది, మూత విప్పు, పిడికిలిలో తీసుకో, గుర్రం తోక లేపు, ఇంత పని చేయి చాలు. అతను చెప్పిన పని చేశాడు. గుర్రం అన్స్టెపబుల్. ఆ మంటకి గుర్రాన్ని ఎవరు ఆపలేరు. ఆ గుర్రం ఇప్పుడు ఆగడం లేదు, పరిగెడుతుంది. ఇప్పుడు ఆపలేకపోతున్నాడు, పరేషాన్ అయిపోయాడు. మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ నేను ఆపలేకపోతున్నాను, ఒక పని చేయి, వేరే కారం పొడి డబ్బా తీసుకో, డబ్బా విప్పు, పిడికిలిలో కారం పొడి తీసుకో, షర్ట్ మీదికను, పాయింట్ కిందికను, పట్టుకుండు. అర్థమైందా లేదా? మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పాలా? నా దగ్గర కారం పొడి డబ్బా లేదు, పెద్ద కంటైనర్ నిండా ఉంది. మీ గురించి ఒకవేళ మీరు మీ యొక్క డ్రీమ్ని పట్టుకోలేకపోతున్నట్లయితే లైవ్ డెమో చేయాలా? మీకు కారం పొడి కావాలి. ఒకవేళ మీ బిజినెస్లో గ్రోత్ అవ్వట్లేదు అంటే మీకు కారం పొడి కావాలి. మీకు మనసులో ఏదో కుచ్చుకున్నట్లు కావాలి, ఒక బాధ కావాలి, నొప్పి కావాలి. జీవితం చాలా సౌకర్యవంతంగా నడుస్తుంటే ఏమీ సాధించలేరు. వెళ్ళండి, మీ యొక్క డ్రీమ్స్ రాసి అతికించండి, అంటించండి గోడపైన. నేను ఆ తల్లి గురించి మాట్లాడుతున్నాను. తను తన పాపను జన్మనిచ్చింది, ఎంత బాధ భరించింది, ఎంత తల్లడిల్లింది ఆ తల్లి, ఎంత నొప్పి అనుభవించింది. ఆ తల్లికి తెలుసు, భగవంతునికి తెలుసు. ఒక ప్రాణమున్న మనిషిని 9 నెలలు కడుపులో మోయాలి, మరియు అన్ని పనులు చేయాలి. అత్త ప్రాణం తీసేస్తుంది. మేము కూడా చేశాము, నువ్వు ఒకదానివే చేస్తున్నావా? ఇల్లు దుడు, బట్టలు ఉతుకు, ఎందుకు ఇల్లు దుడవు? అన్ని పనులు చేయి. అన్ని పనులు చేసి అలసిపోయి రూమ్లోకి వస్తుంది. తన భర్తకి పొద్దంతా పడ్డ కష్టాలు చెప్పుకుంటుంది. ముందర గోడ పైన ఒక అందమైన చిరుచిరు నవ్వులతో ఉన్న పాప ఫోటో చూస్తుంది. పొద్దంతా పడ్డ అలసిపోయిన అలసట మొత్తం దిగిపోతుంది. ఎందుకంటే 9 నెలల్లో నా ఒడిలోకి ఒక అందమైన పాప రాబోతుంది అని. మీ యొక్క డ్రీమ్ మీ బెడ్రూమ్లో గోడపై అతికించి ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చెమట దారపోస్తున్నారో, ఏదైతే నెగిటివ్ మాటలు వింటున్నారో, రాత్రి మీరు బెడ్రూమ్లోకి వెళ్ళాక మీ డ్రీమ్స్ మీకు కనిపిస్తుంది. మీరు రోజంతా, నెల మొత్తం, సంవత్సరం మొత్తం పడ్డ కష్టమంతా మర్చిపోతారు.
ఎందుకంటే నీకు తెలుసు వచ్చే 6 నెలల్లో సంవత్సరం లోపల నా డ్రీమ్ మొత్తం పూర్తి కాబోతుంది, నా డ్రీమ్ కార్ వాకిట్లో నిలబడబోతుంది, ఇంత అందమైన ఇల్లు నా సొంతం కాబోతుంది, పిల్లలు విదేశాల్లో చదవడానికి వెళ్తున్నారు, నా జీవితం 5 స్టార్ కాబోతుంది, నేను కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తున్నాను, నా రికగ్నిషన్ అవుతుంది, పేరు ప్రత్యేకలు వస్తున్నాయి, ప్రజలు ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అంటారు ఎస్ మీరు చేసి చూపించారు. అన్నీ మర్చిపోతారు, అన్ని కష్టాలు మర్చిపోతారు. వెళ్ళండి అతికించండి. మనం ఏమనుకుంటామంటే లేదు లేదు అన్నీ గుర్తున్నాయి, మాకు అంటించవలసిన అవసరం ఏముంది? మీకు ఏమీ గుర్తుండదు. ఈ మెదడులో మర్చిపోయే బలం ఉంది, గుర్తుంచుకునే బలం లేదు. మనం తొందరగా మర్చిపోతాం, ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోతుంటాం, చాలా తొందరగా మర్చిపోతుంటాం. మీరు ఒక హైవే పైన కారు నడుపుకుంటూ వెళ్తున్నారు, 120 స్పీడ్లో వెళ్తున్నారు, చాలా మజా వస్తుంది. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక బాబు భార్య భర్త ఉన్నారు, భార్య బతికి ఉంది, బాబు బ్రతికి ఉన్నాడు, భర్త చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు, తల్లడిల్లుతున్నారు. ఆ సమయంలో మీ కార్ స్పీడ్ ఎంత అవుతుంది? 60. అప్పుడు మీరు అంటారు, మీరు భలే చెప్తారండి, స్పీడ్ వెళ్ళడం వల్ల ఏం లాభం? 10 నిమిషాలు ముందు వెళ్తాము, అంతకుమించి ఏం లాభం ఏమవుతుంది? అవునా? ఎంత సమయం వరకు? 10-15 నిమిషాలు. ఎలాగైతే మీరు ఒక బ్రేక్ తీసుకుంటారో మళ్ళీ మీ కార్ 120 స్పీడ్లో వెళ్ళిపోతారు. మీరు మర్చిపోయారు. మీరు ఒకవేళ ఆ యాక్సిడెంట్ జరిగిన ఫోటో తీసుకొని ప్రింట్అవుట్ స్టీరింగ్ మీద పెట్టుకున్నారనుకోండి, జీవితంలో మీ కార్ 60కి పైన వెళ్తుందా? ద పవర్ ఆఫ్ పిక్చరైజేషన్. అది మీ బ్రెయిన్లో ఉంది, కానీ ప్రతిసారి గుర్తుకు తెస్తుంది 24 గంటలు. అతికించండి, చాలా ముఖ్యం. అతికించండి మీ యొక్క డ్రీమ్స్ని. మీ డ్రీమ్స్ చాలా ముఖ్యమైనవి. 18 చాప్టర్లో నేను డ్రీమ్ యొక్క పరిభాషను రాశాను. నేను చాలా డీటెయిల్స్గా వెళ్ళను దేన్ని డ్రీమ్స్ అంటారని. డెఫినేషన్ రాశాను నేను. వర్తమానంలో అసంభవంలా కనిపించే దాని గురించి ఆలోచించడమే అసలైన డ్రీమ్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరేదైతే కాదు అని అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించడమే అసలైన డ్రీమ్. కేవలం ఆలోచించడమే. ఆలోచించడానికి భయపడతారు. ఆలోచించడానికి భయపడుతుంటాం. ఆలోచించండి, అప్పుడు డ్రీమ్ మొత్తం నెరవేరుతాయి. పెద్ద పని చేయాలంటే పెద్దగా ఆలోచించాల్సి ఉంటుంది. మీరు పెద్దగా ఆలోచిస్తే అయిపోతుంది. నేను అడుగుతాను, నువ్వు ఏ కార్ తీసుకోవాలనుకుంటున్నావు? వేగనార్. ఓకే, నేను అంటాను రిజైన్ చేసే ఈ బిజినెస్ని. నీవు ఇలా అనొచ్చు, రాబోయే 6 నెలల్లో మొదటి కార్ వేగనార్ కావాలి. ఫైన్, వేగనారే మీ డ్రీమ్ అయితే నేను మీతో పాటు పని చేయకూడదు. ఎందుకంటే మీరు ఆలోచించే మెదడు ఉంది కదా, సబ్బు పెట్టేంత ఉంది. నీవు ఆలోచించే విధానం ఇంత చిన్నగా ఉంది. నేను నీతో పాటు పనిచేసి నన్ను నేను అలసిపోతాను తప్ప అయ్యేదేమీ లేదు. నీవు అనొచ్చు, మొదటి కార్ వేగనార్ కావచ్చు, రెండవ కార్ వర్ణ కార్ కావచ్చు, మూడవది ఎండివేర్ కావచ్చు, నాలుగవది మర్సిడీస్ కావచ్చు, జాగ్వార్ కావచ్చు, ఫరారీ కావచ్చు. నేనంటాను ఓకే, నేను మీ గురించి పనిచేస్తాను. బ్రెయిన్ని పెద్దగా చేసుకోండి, ఆలోచించండి. అది మీ యొక్క డ్రీమ్. మరియు మీ యొక్క డ్రీమ్ని నిర్వచించండి. ఈరోజు వెళ్ళి రాత్రి మీ డ్రీమ్ని రాయండి, అతికించండి. డౌన్లైన్ ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ డ్రీమ్ రాయించండి, అతికించండి. వాళ్ళ డ్రీమ్సే మీ డ్రీమ్స్. మీ యొక్క టీమ్ డ్రీమ్సే మీ యొక్క డ్రీమ్స్. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ పూర్తయినప్పుడు మీ డ్రీమ్స్ మీ ఆ వాటంతలో అవే పూర్తయిపోతాయి. సెకండ్ పాయింట్, బుక్స్ సిడి మీటింగ్. బుక్స్ చదవాలి. ఎంతసేపు? ఎంత కాదన్నా కనీసం ఒక 20 నిమిషాలు చదవాలి. రోజు కనీసం 20 నిమిషాలు చదవాలి. ఏ పుస్తకాలు? పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, పిఎంఏ. ఆ పుస్తకాలు కాదు, మాయాపురి, నేను చంపేస్తాను, తినేస్తా, నమిలేస్తా, మింగేస్తా, రక్త చరిత్ర, పిశాచి, మాయలేడి, పున్నమి రాత్రి. ఆ పుస్తకాలు కూడా చదవకండి. మరదలతో సరసం, పల్లెటూరి బావ, గుండె అరిచేతులోకి వస్తుంది ఇలాంటి బుక్స్ చదవడం వల్ల. ఆ పుస్తకాలు చదవవలసినవి కావు. ఈ పుస్తకాలు చదవండి, మన జీవితానికి సంబంధించినవి. పుస్తకాలు చదవడం అవసరం. ఒకవేళ మీకు అలవాటు లేకుంటే అలవాటు చేసుకోవాలి. పొద్దున లేవగానే చదవండి, మధ్యాహ్నం చదవండి, రాత్రి నిద్రపోయే ముందు చదవండి. మీరు అనొచ్చు నా దగ్గర టైం లేదు. ఏం పర్వాలేదు, ఒక పుస్తకం కొనండి, పేజీలు చింపండి. మీ భార్యకి చెప్పండి, రోజు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చపాతీలు ఆ పేపర్లో కట్టమనండి.
మీరు ఆఫీస్లో లంచ్ చేస్తారు కదా, అప్పుడు ఆ పేపర్ చదవండి, ఏం పర్వాలేదు. పుస్తకం చినిగిపోతే అయ్యేదేమీ లేదు, కానీ చినిగి చినిగి మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. కానీ చదవాలి, ఎప్పుడైనా చదవండి. భార్యతో చెప్పండి, నువ్వు చదువు, నేను వింటాను. డబుల్ పని అయిపోయింది. తను కూడా చదువుతుంది, మీరు కూడా వింటారు. లేదంటే ఆమె చదవదు. అర్థమైందా వివేక్? సీరియల్ కూడా చూడదు, సీరియల్ టైంలోనే చదివించండి. ఓకే, ప్రతిరోజు బుక్స్ చదివే అవసరం ఉంది. సిడీస్ మీకు తెలుసు ఎంత ముఖ్యమైనవో. మీ యొక్క కార్ల నుంచి మీరు డిఈసిడి వెళ్ళే వరకు ఎఫ్ఎం బంద్ చేయండి, సినిమా పాటలు బంద్ చేసేయండి. జీవితం గడిచిపోయింది ఇలాంటి పాటలు విని విని. ఈ లోకంలో నాకెవరున్నారు, నాకు నేను మిగిలిపోతినే, మనిషి గతి ఇంతే, నా బతుకు ఇంతే. ఇలాంటి పాటలు వింటూ వింటూ ఇంటికి పోతే భార్య కూడా పరాదిగా అనిపిస్తుంది. అదే మన మైండ్లోకి వెళ్తుంది కదా. నాకు సీరియల్స్ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు సీరియల్స్ నుండి ఒకటే ఇబ్బంది ఉంది. భర్త ఇంట్లోకి రాగానే ఇతని వద్ద కూడా ఒక తులసి ఉండవచ్చు, ఇతని గిట ఏమన్నా లేని సంబంధాలు పెట్టుకున్నాడేమో. సీరియల్స్లో అదే కదా చూపించేది. ఒకవేళ భార్య అర్ధగంట లేటుగా వచ్చింది అనుకోండి, భార్య అర్ధగంట ఎందుకు లేట్ వచ్చింది, ఈమెమన్నా సంబంధాలు పెట్టుకుందా, రైట్? నాకు సీరియల్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే ఒక సీరియల్ ఉంటుంది కదా, ఏదో సీరియల్ ఉంది, ఆ సీరియల్లో ఒక అమ్మాయికి 3-4 భర్తలు ఉంటారు. ఆ సీరియల్ పేరు తులసి, రైట్? సో సీడీలను వినాలి, సీడీలను కార్లలో పెట్టుకోండి. అనూప్ సీడీలను వినిపించి ఎంతో మందిని జాయిన్ చేశాడు. ఇప్పుడు సీడీలకు బదులుగా సిఈపి యాప్ ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని వినండి, వినియోగించుకోవాలి. 499 రూపాయలు ఒక సంవత్సరానికి, రోజు ₹1.30 అంతే. రోడ్డుపై వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి, ఛాయ్ తాగడానికి. నడువు, నేను ఛాయ్ తాపిస్తాను, కార్లో కూర్చుని పెట్టుకోండి. సీడీ వినిపించండి, సీడీ వింటాడు. ఎప్పటి వరకు సీడీ అయిపోయే వరకు ఆయన ఛాయ్ తాగేది లేదు. సీడీ మొత్తం విన్న తర్వాత ఆయన లోపలకు ఫైర్ వస్తుంది. ఇప్పుడు ఏంది ఈ సీడీ ఏంది, నేనేం చేయాలి అంటే, చలో నెక్స్ట్ స్టార్ట్ చేపియండి. మంచి అవకాశం ఉంది సీడీలు వినిపించడం వల్ల బిజినెస్లకు రావడానికి. ఇంకో విషయం, మీటింగ్ చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ చేయాలి, ప్రమోట్ చేయాలి అద్భుతమైన రీతిలో. మనం ఆలోచిస్తున్నాం, అరే యార్ నా మనుషులు ఎవరు రావడం లేదు కదా, నేను మీటింగ్కి ఎందుకు వెళ్ళాలి? అందుకే వెళ్ళాలి, నీ మనుషులు ఎవరు రావట్లేదు కాబట్టి. ఒకవేళ మీ మనుషులు వస్తున్నారు కాబట్టి వెళ్ళాలి. ప్రతిసారి ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్ ప్రమోట్ చేయాలి. నాకు తెలుసు ఈరోజు మీటింగ్కి చాలామంది ఈ మీటింగ్కి ప్రమోట్ చేశారు. చాలామంది ప్రమోట్ కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళ అప్లైన్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మీరు మీటింగ్కి ప్రమోట్ చేయడంలో. ఏ విధంగా అయినా ప్రమోట్ చేయండి. మీ యొక్క బాధ్యత ఆ మీటింగ్కి వెళ్ళడం. యాజ్ ఎ లీడర్ వెళ్ళండి, సూట్ బూట్ తొడుక్కొని, టై పెట్టుకొని, పర్ఫెక్ట్గా రెడీ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకోవాలి మీరే పెద్ద లీడర్ అని. నిలబడండి. ఇది లీడర్షిప్ లక్షణాలు. ఎవరి బాధ్యత? ఇది నా బాధ్యత, ఇది నా బిజినెస్. ఎవరు స్టార్ట్ చేస్తారు మీటింగ్? నేను స్టార్ట్ చేస్తాను. అందరికంటే ముందు మీటింగ్కి వెళ్తాను. ఎవరు వెళ్తారు? నేను. వచ్చేది ఎప్పుడు? అందరికంటే లాస్ట్గా. అరే యార్, హోస్ట్ రామ్లాల్ కదా, అయితే రామ్లాల్ బిజినెసా నీ బిజినెసా? హోస్ట్ రామ్లాల్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయితే నీది కదా. నీవు నిలబడు. లేకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక పని చేయండి, ఎవరిదైనా పెళ్ళికి వెళ్ళండి, సూట్ బూట్ తొడిగి లీడర్షిప్ తీసుకోండి. రండి రండి రండి, రామ్లాల్జీ రండి, రండి రండి, రంజాన్జీ రండి, వివేక్ గారు రండి, డాక్టర్ గారు రండి, సంతోష్ గారు రండి రండి. ఓ అచ్చా, వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఫంక్షన్ వీళ్ళదే అయి ఉంటుంది, అవునా? అదైతే వదిలేయండి, మజా అప్పుడు వస్తుంది. తిని వాళ్ళు బయలుదేరేటప్పుడు డబ్బులు పెట్టిన లిఫాఫా కూడా మీకే ఇస్తారు. ఎందుకు? మీరు మీటింగ్లో పోయి నిలబడ్డారు. రండి 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 రండి, అర్చన గారు రండి, మీటింగ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్, రండి రండి, ప్రమోద్ గారు రండి. అక్కడున్న వాళ్ళంతా అనుకుంటారు ఇండియాలో ఇంత పెద్ద లీడర్ అయ్యి, ఇండియాలోనే పెద్ద లీడర్ అయి ఉంటాడని. ఇది మీ బిజినెస్, లీడర్షిప్ తీసుకోవాలి. మన మీటింగ్లో ఇందుకోసమే రావాలి. మన మీటింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. మనుషుల్ని పట్టుకొని రండి, రండి ఒక్కసారి మీటింగ్కు. మీకు మీటింగ్ వాతావరణం చేంజ్ చేసేయాలి. మీటింగ్లో ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఎక్సైటెడ్, సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి
ఫ్రైడ్ అప్ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి వేరే వ్యక్తిని పొగుడుతున్నాడు. మీరు ప్రమోట్ కూడా చేయాలి మీ అప్లైన్ని. ఏ విధంగా అయినా సరే మీ ఇష్టం, సహాయం చేయాలి, వాళ్ళకి చూపించాలి ఓపెన్ మీటింగ్ ఎలా చేయాలి, ఓపెన్ మీటింగ్లో ఏమవుతుంది, ఎలా అవుతుంది. ఇది ఇది మీ యొక్క బాధ్యత. వాళ్ళని పొగడాలి. రైట్, ఓపెన్ మీటింగ్, ఫంక్షన్, సెమినార్స్, ప్రమోట్ లైక్ ఎనీథింగ్. ఇంకా ఇవన్నీ మీ టూల్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఇవే మీ బిజినెస్కి ఒక ఆధారము. దీనివల్లనే మీ బిజినెస్ పెరుగుతుంది. టూల్స్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా రీసెర్చ్ చేశాను. నాకు ఇది తెలిసింది. ఒక లారీ తయారైంది కదా, ఒక లారీ. దానికంటే ముందు ఒక జాక్ తయారైంది. జాక్ అర్థమైంది కదా, లారీ పంక్చర్ అయితే కింద పెట్టి మనం లేపుతారు. ఒకవేళ జాక్ తయారు కాలేదు, లారీ తయారైపోయింది, అయితే ఏమవుతుంది? లారీ పంక్చర్ అవుతుంది. అప్పుడు పిలవండి ఊరి మొత్తాన్ని టైర్ చేంజ్ చేయడానికి. పిలవండి ఒక 500 మందిని. 500 మంది వచ్చి ఏం చేస్తారు? లారీని లేపుతారు. నిలబడే జాగ ఉందా 500 మందికి లారీని లేపడానికి? ఇప్పుడు ఎలా లేస్తుంది? ఓకే, 50, 60, 100 మంది కలిసి లేపారు. ఎంతసేపు లేపి పెట్టగలరు? టైర్ చేంజ్ చేసే వరకు మన కుక్క కాలు లేపినట్లుగా జాక్కు ఉన్న విలువ ట్రక్కు కూడా ఉండదు. జాక్ ఉండకుంటే లారీ బేకార్. ఇప్పుడు అర్థమైందా? టూల్ లేకపోతే లారీ ఏం పనికి వస్తుంది? ఒకవేళ ఈ టూల్స్ లేకపోతే ఈ బిజినెస్ గ్రోత్ ఎలా అవుతుంది? బిజినెస్ ఎలా నడుస్తుంది? థర్డ్ పాయింట్, 100% ప్రోడక్ట్ యూస్. నో షక్, ఎలాంటి సందేహం లేదు. 100% ప్రోడక్ట్ యూస్. ఏవైతే ప్రోడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయో 100% అవే ప్రోడక్ట్ వాడతాము. నెగిటివ్ ప్రోడక్ట్ మేము వాడలేము. ఒకవేళ ఇంట్లో ఉంటే ఒక సంచిలో కట్టి బయట పడేయండి. ఆల్రెడీ మన దగ్గర పాత ప్రోడక్ట్ ఉంటాయి, ఇంట్లో సంచిలో పెట్టి బయట పడేయండి. కొందరు అంటారు, లేదు ఈ పాత ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయేంత వరకు మన ఇంట్లో మహిళా మండలి ఉన్నారు, వాళ్ళు ఇదే అంటారు, పాతవి అయిపోనివ్వండి, కొత్తవి ఓపెన్ చేద్దాం. వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది బిజినెస్ ఉంది, ఇది వ్యాపారం ఉంది, ఇది ఇల్లు కాదు. ఏ రోజైతే మీరు బిజినెస్ సైన్ చేశారో, ఏ రోజైతే మీ డౌన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారో అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. బాత్రూంలో, కిచెన్లో ఏవైతే నెగిటివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఒక సంచిలో వేయండి. మన బిజినెస్ ప్రోడక్ట్ వాళ్ళ బాత్రూంలో, కిచెన్లో అలంకరించండి. వాళ్ళ డైనింగ్ హాల్ టేబుల్ పైన సప్లిమెంట్స్ పెట్టండి. వాళ్ళతో చెప్పండి, మా యొక్క నియమం ఉంది, మేము మీ పాత ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నాము, 3 నెలల తర్వాత రిటర్న్ ఇస్తాము. ఇది మా బిజినెస్ యొక్క సూత్రం ఉంది. వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్న సంచి పైన వాళ్ళ పేరు రాయండి. మీ ఇంట్లో ఆ సంచి పెట్టుకోండి. 3 నెలల తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీకు ఈ సంచి కావాలా అని అడగండి. తీసుకుంటారా వాళ్ళు? అంటారు పడేయండి దీన్ని. తప్పు ఏం జరుగుతుందంటే, మీ సబ్ అయితే వాళ్ళు ఓపెన్ చేయలేదు, నెగిటివ్ బ్రాండ్ సబ్ వాడుతున్నారు. నమ్మకం ఎలా పెరుగుతుంది? ఎప్పటి వరకైతే మన ప్రోడక్ట్స్ వాడరో విశ్వాసం ఎలా పెరుగుతుంది? లేదు ఇవి అయితే అయిపోనివ్వండి, మేము పడేయట్లేదు కదా వీటిని, 3 నెలల తర్వాత తిరిగి ఇస్తాం కదా. మొదటి 3 నెలలు ఈ ప్రోడక్ట్స్ని వాడండి, ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత వీటిని వాడుకోండి. ఆయన చేయగలుగుతాడా? మనం తప్పు పని ఏం చేస్తామంటే, మన ప్రోడక్ట్స్ ఏమో లోపలుంటాయి, అతను బయటి ప్రోడక్ట్స్ వాడుతుంటాడు, నమ్మకం పెరగదు, విశ్వాసం పెరగదు, కాన్ఫిడెన్స్ రాదు, డూప్లికేషన్లో తప్పు జరుగుతుంది. మీరు మా ఇంటికి రండి, నేను మా ఇంట్లో కోల్గేట్తో పన్ను దొమ్ముతాను అనుకోండి, మీరు బిజినెస్ చేస్తారా? మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ప్రోడక్ట్స్ పెట్టి ఉంది, మీ డౌన్లైన్ మీ ఇంటికి వస్తే మీ మీద ఏం ఇంప్రెషన్ వెళ్తుంది? రాజన్ బిజినెస్ చేస్తాడా? పచ్చి దొంగ ఉండు వీడు అంటాడు. మా అప్లైన్ నాతో అంటాడు, ఇవే ప్రోడక్ట్స్ వాడండి, డెంటాషూర్, వెంటాస్టిక్, ఫెనామిల్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. తనేమి వాడుతున్నాడు? నెగిటివ్ బ్రాండ్. నీ క్యారెక్టర్ మీద మచ్చ వచ్చేస్తుంది. హోటల్కి వెళ్ళినా హోటల్ బ్రాండ్ వాడకూడదు. మేము ఏ హోటల్కి వెళ్ళినా హోటల్ వాళ్ళ డబ్బులు మిగిలిపోతాయి. వాళ్ళ టాయిలెట్ సోప్స్ వాడము. మేమైతే మా ప్రోడక్ట్సే వాడుతాము. బికాస్ దిస్ ఈజ్ మై బిజినెస్. ఇంత కమిట్మెంట్ కావాలి. లేదు సార్, నాకు ఈ ప్రోడక్ట్ సూట్ కాలేదు, పోయిలా పోని. మర్సిడీస్ నీకు సూట్ అవుతుందా? సూట్ అవుతుందా? నీకు ప్రోడక్ట్ సూట్ అవ్వట్లేదంటే నీ డ్రీమ్స్ నీకు సూట్ కావు. డైరెక్ట్ కనెక్షన్ ఉంది డ్రీమ్స్కి. లేదా నీ డ్రీమ్స్ అన్నా అబద్ధమై ఉండాలి, లేదా నీ కమిట్మెంట్ అయినా అబద్ధమై ఉండాలి. సారీ,
ఇది జరగదు. మేము ప్రోడక్ట్స్ యూజ్ చేయము, మేము పీవీ యూజ్ చేస్తాము. మేము ప్రోడక్ట్స్ ఇందు గురించి వాడట్లేదు ప్రోడక్ట్స్ బాగున్నాయని, తక్కువ ధరకు వస్తున్నాయని, సూపర్గా ఉన్నాయని. మేము ప్రోడక్ట్ ఇందు గురించి వాడుతున్నాము. వీటితో మా యొక్క డ్రీమ్స్ పూర్తి అవుతాయి. ఈ టూత్ పేస్ట్లో నుంచి ఇందులో నుంచి ఈ టూత్ పేస్ట్ ఇందు గురించి వాడను ఈ పళ్ళు తెల్లగా అవుతాయని. నేను టూత్ పేస్ట్ ఇందు గురించి వాడుతాను. ఈ టూత్ పేస్ట్ వత్తడం వల్ల దాని యొక్క నల్కిలో నుండి మర్సిడీస్ బెంజ్ ఇవి బయటకు వస్తాయి. ట్రైనర్ని చెప్పనండి, వీటిలో ఇవన్నీ గుణాలు ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇవి ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. స్పెరిలినా నేను 20 స్పెరిలినాలు తింటాను రోజుకి. ఇందు గురించి కాదు ఎన్ని ప్రోటీన్స్ ఎన్ని న్యూట్రిషనల్ లభిస్తాయని, నేను ఇందు గురించి తింటాను. ఈ స్పెరిలినా క్యాప్సిల్లో లోపల ఏదైతే పచ్చ రంగు ఉంది కదా, దాంట్లో నుంచి నా డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి. అర్థమైందా? మా యొక్క కమిట్మెంట్ ఉంది, చాలా చాలా ముఖ్యమైనది. 4th పాయింట్, మేక్ ఎ లిస్ట్. మేక్ ఎ లిస్ట్, దిస్ ఈస్ ద యాక్షన్. లిస్ట్ తయారు చేయండి. ఎంతమందిది ఇది రా మెటీరియల్ ఉంది, ఎంతమందిది చేయగలిగితే అంతమందిది చేయండి. మీ యొక్క బలం మినిమం 20 కావాలి, మీరు 100ది చేయండి. కానీ లిస్ట్ బిల్డింగ్ రోజు లిస్ట్ పెరుగుతూ ఉండాలి గోపాల్. రోజు మనుషుల లిస్ట్ యాడ్ అవుతూ ఉండాలి. మీ లిస్ట్ తయారు చేసేటప్పుడు మీరు ఇది ఆలోచించి లిస్ట్ తయారు చేయాలి. ఒకవేళ నేను ఈ వ్యక్తి పేరు రాయకుంటే అతని కలలు ఎలా నెరవేరుతాయి? దయ, జాలి, నమ్మకం. ఒకవేళ బల్జిందర్ పేరు నేను రాయకుంటే అతని కలలు ఎలా నెరవేరుతాయి? ఈ ఆలోచన ఉండాలి. నేను బల్జిందర్ దగ్గరకు వెళ్ళాను, ఒకవేళ బల్జిందర్ చేయకుంటే అది ఆయన ఇష్టం. నేనైతే ఆయన గురించి మంచి భావనతో వెళ్ళాను, నేనైతే నా పని పూర్తి చేశాను. అతని ఇష్టం, అతని థాట్, అతని ఆలోచన నేను వదలను. లిస్టు పెరుగుతూ ఉండాలి, రెగ్యులర్గా లిస్టు పెరుగుతూ ఉండాలి. మీ యాంటీనా ఉంది కదా, యాంటీనా ఎవరైనా మనిషి కనిపిస్తే మీ యాంటీనా టన్ను మనాలి. అర్థం కాలేదా? మీరు ఫుట్పాత్ మీద వెళ్ళండి, ఫుట్పాత్ పైన పక్కన ఒక చెప్పుల షాప్ ఉందనుకోండి, ఆయన మిమ్మల్ని చూడడు, మీ చెప్పుల్ని చూస్తాడు. ఒక బట్టల షాప్ ఉందనుకోండి, ఆయన మిమ్మల్ని చూడడు, మీ బట్టల్ని చూస్తాడు. మీరు కటింగ్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళారండి, మిమ్మల్ని చూడడు, ఆయన మీ తల వెంట్రుకల్ని చూస్తాడు. మీకు మనుషులు కనిపించట్లేదా? మీకు మనుషులు కనిపించారంటే మీ యాంటీనా ఏదైతుందో టన్ను మనాలి. మీకు మనిషి కనిపించిండు, జర్ర అందంగా ఉండు, టన్ను మనాలి. హే, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఎస్పీ భారీల్. నేను నవ్వుతాను. నేను నవ్వితే అతను వచ్చి నన్ను లాగి కొడతాడా? అతను అంటాడా, లేక నాకు నా పేరు తెలియదని ఏమంటాడు? అతను పేరు చెప్తాడు. దోస్తీ అయిపోయింది కదా. జీవితంలో ఇప్పటివరకు దోస్తీ ఎలా చేశాము? ఇలాగే కదా, చిన్నప్పటి నుండి. ప్రవీణ్, చేయండి. నోరు ఇట్లా వెడల్పు చేసుకొని వెళ్ళండి. ఎదురుగా ఉన్న వ్యక్తి అడుగుతాడు మీరు నవ్వుతున్నాడా అని. అప్పుడు అతను నవ్వుతాడా? మీరు నవ్వితే అతను నవ్వుతాడా? నవ్వాడంటే చాలు, మీ టన్ను మనాలి, మీ పని పూర్తి అయిపోయింది. ఇంకా మనం ఇలా ముఖమంతా దొడ్డుగా పెట్టుకొని, ఎదుటి వ్యక్తి గిట ముఖమంతా దొడ్డుగా పెట్టుకొని ఉంటాడు. మీరు నవ్వండి, ఎదుటి వ్యక్తి నవ్వుతాడు. 2-3 మంచి విషయాలు మాట్లాడండి. నేను అంటాను, ఏ సర్వాగ్, నీ షర్ట్ చాలా బాగుంది. అతను ఫ్లాట్ అయ్యిండు, ఎందుకంటే జీవితంలో అతనిని ఇప్పటివరకు ఎవరు పొగడలేరు. లేదండి ఇలాగే తీసుకున్నాను, ఇలాగే అంటే స్నేహం మొదలైనట్లే కదా. మనం టీ తాగడానికి వెళ్తుంటాము, అక్కడ ఒక వ్యక్తి కనిపించినప్పుడు అనండి, ఆల్రెడీ ఆయన మీకు తెలియదు కానీ మీరు అనండి, మీకు తెలిసిన వ్యక్తి సేమ్ మీ తెలిసిన ఫ్రెండ్ లాగానే ఆయన ఫేస్ ఉందనుకోండి, ఏమంటారు ఆయన్ని మీరు? అరే హలో రమేష్, బాగున్నావా, ఏంది, ఎక్కడున్నావు, ఎక్కడ వచ్చావు అంటే, అరే నేను ఎవరు మీరు అంటారు. అరే మీరు రమేష్ కాదా? అరే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మా ఫ్రెండ్ మీలాగానే ఉంటారండి, చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజు మీకు కలిసి. సో మీ పేరండి? నా పేరు గోపాల్. ఓకే, నా పేరు వచ్చేసి సలీం. ఓకే, ఎక్కడుంటారండి మీరు, ఏం చేస్తారు? నేను పలానా బ్యాంక్లో చేస్తాను. ఓ బ్యాంక్లో చేస్తారా? గ్రేట్, వండర్ఫుల్ అండి, చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు మీరు పబ్లిక్కి. మా ఫ్రెండ్స్ చాలామంది బ్యాంక్లో పనిచేస్తున్నారు. ఇది నా నంబర్ తీసుకోండి, మీ నంబర్ ఇవ్వండి, నాకు ఎప్పుడన్నా అవసరం రావచ్చు. అయిపోయింది కదా, ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా. పెళ్ళికి వెళ్ళండి, దావత్కి వెళ్ళండి, మీ యాంటీనా రెడీ ఉండాలి. మీరు పెళ్ళికి దావత్కి వెళ్ళి ఆ తందూరు ముందర నిలబడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తందూరు ముందర నిలబడ్డారు, ఓ వేడి రొట్టె అయ్యవా, అరే రామా, నాకు చాలా దయ వస్తుంది ఇలా అనే వాళ్ళ పైన.
శనేశ్వరుని గుడి ముందర కూర్చొని వెళ్ళి అక్కడ కూడా అలాగే అడగవలసి వస్తుంది. మీరు అంటున్నారు పెళ్ళికి వచ్చానని. ఆ లైన్లో నిలబడ్డారు. ఏ లైన్లో? బఫే లైన్లో. నడు నడు బై నడు నడు ముందుకెళ్ళు, లైన్లో రండి, హలో హలో మెల్ల మెల్ల రండి. ఒక వ్యక్తి అన్నం స్పూన్ పెట్టిండో లేదో ఇంకో వ్యక్తి చేయి పెడుతూనే ఉంటాడు, ఇంకో వ్యక్తి చేయి పెడుతూనే ఉంటాడు. అరే యార్ దమ్మైతే తీసుకో, నన్నైతే తీసుకొని అదే ప్లేట్లో అన్నం పెట్టుకుంటాడు, దాంట్లో పప్పు పోసుకుంటాడు, మీదికించి కొంచెం రోటి పెట్టుకుంటాడు, కింది నుంచి రసగుల్లా పెట్టుకుంటాడు, ఒక దిక్కు పాపడ్ వేలాడుతుంది, మీదికించి పప్పు మరియు పల్లీలు పోసుకుంటాడు. తీసుకొని వెళ్తుంటే ఎందుకు భయ్ ఏమైంది? మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ ఈ పబ్లిక్లో కొంతమంది ప్లేట్ చూస్తే తినడానికి కూడా ఇష్టం అనిపించదు. అరే రెండోసారి కూడా తీసుకోవచ్చు కదా. ఎవరైనా వద్దంటున్నారా? ఒకేసారి తీసుకోవాలని అంటున్నారా? తక్కువ పడుతుంది. నువ్వు తినడానికి వచ్చావా, లిస్ట్ చేయడానికి వచ్చావా? నీ లిస్ట్ చేయడానికి వచ్చావు, తినడానికి కాదు. ఇది ఎప్పటికీ నీ అంటిన టన్ను పెట్టండి. పెళ్ళిలో ఎవరైనా కనిపించారంటే టన్ను ఇంకా తీసి రామేశ్వర్లాల్ పని అయిపోయింది, వెళ్ళొస్తాను. ఏ పెళ్ళిలో అయితే మీరు 20 మంది లిస్ట్ అవుతుందో అక్కడ మీరు 100 రూపాయలు ఇచ్చేవారు ఉంటే 100కి బదులుగా 500 ఇచ్చిరండి. ఎందుకంటే మీ క్రౌన్ తయారైంది అక్కడ. పర్పస్ మర్చిపోకండి. ప్రమోద్ ఏం చేసేవాడంటే ఒక చౌరస్తా దగ్గర బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేవాడు. అతను వెళ్ళి అక్కడ అడిగేది అనమాట. ఆల్రెడీ ఆయనకు తెలుసు అమీర్పేట ఎట్లా వెళ్ళాలనేది. కానీ అక్కడ ఒక మంచిగా స్మార్ట్గా ఉన్న వ్యక్తి దగ్గర వెళ్ళేది. ఇది అమీర్పేట వైపు వెళ్తుందా తవ్వ? అతను అనేవాడు ఎస్ సార్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఓకే మీరు ఎక్కడ వెళ్తున్నారు? నేను గిట్ట అమీర్పేట వైపు వెళ్తున్నాను. ఓకే కూర్చోండి, నేను అటే వెళ్తున్నాను, మిమ్మల్ని వదిలేస్తాను. కూర్చున్నబెట్టుకున్న తర్వాత ఆయన అడగండి జీవితంలో ఏమైనా కావాలా, ఇప్పటి వరకు ఏమైనా చేశారా? ఫస్ట్ ఆయన పేరు అడగండి, ఆయన ఎక్కడ ఉంటారు అడగండి, ఆయన ఏం చేస్తారు అడగండి, మీ గురించి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆయన అడగండి జీవితంలో ఏమైనా కావాలన్నా, ఇప్పటి వరకు ఏమైనా చేశారా, మీ కళల గురించి చేయగలుగుతారా? మనం ఇద్దరం ఒక 5 నిమిషాలు కూర్చుందాం. లిస్ట్ అయిపోయింది కదా. లిస్ట్ ఎప్పుడు మన లిస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. ఇండియాలో మనుషులు తక్కువ ఉన్నారంటే కనుక ఈ దోశ నిండా నీళ్లు తీసుకొని మునిగిదామండి. పాపం అమెరికన్లు ఏం చేస్తారు? కిలోమీటర్ల వరకు మనుషులు కనిపించాడు. మరి ఇక్కడ ఇండియాలో మీరు వెళ్తుంటే ఎదురుకొచ్చి గుద్దుకుంటూ ఉంటారు. లిస్ట్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 5, ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ చేసే పద్ధతి. చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే బిజినెస్ చూస్తారు, ప్లాన్ ప్రజెంటేషన్ చూస్తారు, ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మా ఫ్రెండ్ ఉన్నాడు, మన బాగున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, 6 మంది లిస్ట్ తయారు చేసుకుంటారు. 6 మంది డైరెక్టర్ అయిపోతారు, నేను క్రౌన్ అయిపోతా అనుకుంటారు. వెంబడే వాళ్ళకి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఫోన్లో ఎలా చేస్తారు? హలో నేను మాట్లాడుతున్నాను, నేను మంచి బిజినెస్ చూసి వచ్చాను, తొందరగా ఆధార్ కార్డు పంపించేసి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు, జస్ట్ సబ్బు చేంజ్ చేయడం అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇన్వైట్ చేసే పద్ధతి ఇది కాదు, మనం కాంటాక్ట్ చేసే పద్ధతి ఇది కాదు. ఎప్పుడు మనం ఫోన్లో ఎవరికి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పవద్దు. మీకు బిజినెస్ గురించి ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడొద్దు వాళ్ళతో. ఒకటే అనాలి ఫోన్ చేసి, నేను ఒక మంచి ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను, నేను వచ్చి నీతో కలిసేది ఉంది. ఫోన్లో చెప్పండి. ఏంది ఫోన్లో చెప్పేది? అయితే చెప్పేవాడిని కదా, ఫోన్లో చెప్పేది లేదు, నేను వచ్చి కలుస్తాను కదా. వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, కూర్చునబెట్టండి. మీరు మీ వైఫ్ వెళ్ళండి, వాళ్ళ వైఫ్ని వాళ్ళిద్దరు కూర్చునబెట్టి బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పండి, ప్రోడక్ట్ చూపించండి. వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. మనం ఫోన్లోనే చెప్పేస్తే కనుక 100% రేపటి రోజు ఆయన మీ ఫోన్ లేపడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మీరు ఏదో ఒక మనుషుల్ని చేంజ్ చేసే వ్యాపారంలో ఉన్నారని ఆయన ఇండైరెక్ట్గా అర్థం చేసుకుంటారు. మీరు ఫోన్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ప్లాన్ చెప్పడానికి కూడా మనం ఏం చేయాలి? ఎక్కడో రోడ్డు మీద పడితే రోడ్డు మీద, హోటల్లో పడితే హోటల్లో చెప్పకూడదు. ప్రొఫెషనల్గా మీరు కావాలంటే ఇప్పుడు ఆన్లైన్ చెప్పాలంటే మీరు ఒక జూమ్ లింక్ పంపించండి, జూమ్లో చెప్పండి. లేదంటే ఫిజికల్గా వెళ్తే ఫిజికల్గా వెళ్ళి మీరు మీ ఇంటికి పిలుచుకోండి, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి. పాయింట్ నెంబర్ 6, షో ద ప్లాన్ చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటుంటారు ప్రతిసారి బిజినెస్ స్టార్ట్ చేయగానే ప్రతిసారి అప్లైన్కి ఫోన్ చేస్తుంటారు. అప్లైన్ ప్లాన్ చెప్పాలి. అప్లైన్ నుంచి 2 నుంచి 3 సార్లు ప్లాన్ చేశారంటే మీరు ప్లాన్ నేర్చుకోండి. ప్రపంచంలో అందరికంటే సులువైన పని ప్లాన్ చెప్పడం. ఎందుకంటే పాడిన పాటనే మళ్ళీ పాడాలి, చెప్పిన విషయమే మళ్ళీ చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరెవరి దగ్గరికి అయితే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారో వాళ్ళకు తెలియదు కదా విస్టీస్ బిజినెస్ ప్లాన్ ఇట్లా ఉంటుందని.
చెప్పడం స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తుంటారు, అప్లైన్ పిలుస్తారు, అప్లైన్ ప్లాన్ చెప్తుంటాడు, ఈయన ఫోన్లు తీసుకొని తిరగడము, ఫోన్లో ఫేస్బుక్ చూడడము, ఏమేమో చేస్తుంటాడు. సో అప్లైన్ మీ నౌకర్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు ఒకరికి అప్లైను, ఒకరికి డౌన్లైన్ కూడా. ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో రేపు మీకు డూప్లికేషన్ అదే జరుగుతుంది. సో ప్లాన్ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ మీకు మినిమం 30 నుంచి 40 నిమిషాల్లో ఫినిష్ కావాలి. మొత్తం గంటల తరబడి ప్లాన్ చెప్పొద్దు. 40 నిమిషాలు మీరు ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే 45 నిమిషాల్లో 1 అవర్లో వాళ్ళ ఇంటి నుంచి బయట ఉండాలి. ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పడం తొందరగా నేర్చుకోండి. ఎంత సులువైన పని. ఒక్కసారి మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారంటే స్టీరింగ్ మీ చేతిలో ఉంటే మీ పని ఈజీ అయిపోతుంది. మీరు ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డ్రీమ్స్ ఎవరివి? డ్రీమ్స్ ఎవరి? నావి. చెక్ ఎవరు కావాలి? నాకు. ప్లాన్ ఎవరు చెప్పాలి? నేను. కానీ మా అప్లైన్ వచ్చి చెప్తాడా? 1-2 సార్లు చాలు, 3 సార్లు చాలు. రైట్. పాయింట్ నెంబర్ 7, గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్. మనం చాలా పొరపాటు చేసే పొరపాటు అంతా ఇక్కడనే చేస్తుంటాం. గెట్ స్టార్టెడ్. ఏం చేస్తున్నాము? బిజినెస్ అయితే ఫ్రీగా చేంజ్ చేస్తున్నాము, షాపే కదా చేంజ్ చేస్తున్నాము. ఎంతో కష్టపడి వెళ్తాము, లిస్ట్ చేస్తాము, ప్లాన్ చెప్తాము, అన్నీ చేస్తాము. ప్రోడక్ట్ మాత్రం ఇప్పించే దగ్గర మనకు భయం అవుతుంది. ఎందుకు భయం? షాపే కదా చేంజ్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాము, ఫ్రీగా జాయినింగ్ చేస్తున్నాము, ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి టైం తెస్తున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ప్రోడక్ట్ ఇమ్మీడియట్లీ మీరు స్టార్ట్ చేపియాలి. మన ప్రోడక్ట్ ఎంత ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలియదు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంది, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్తో బిజినెస్ స్టార్ట్ చేపియాలి. గెట్ స్టార్టెడ్. పాయింట్ నెంబర్ 8, కౌన్సిలింగ్ విత్ అప్లైన్. అప్లైన్తో కౌన్సిలింగ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్లైన్ మీ లైఫ్ లైన్. మీరు ఏదైనా కొత్త పని చేస్తున్నారంటే కంపల్సరీ మీరు అప్లైన్తో మాట్లాడాల్సిందే, అప్లైన్కి చెప్పాల్సిందే. చాలామంది ఏమనుకుంటారు, నాకు అన్నీ తెలుసు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నా గతంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఉన్న ఎక్స్పీరియన్స్కి మీరు ఎంత సంపాదించాలో అంత సంపాదించారు. ఇప్పుడు మీరు డిఫరెంట్గా ఎక్కువ సంపాదించాలంటే ఆల్రెడీ మీ అప్లైన్ ఆల్రెడీ బిజినెస్లో సక్సెస్ ఉన్నాడు. ఎవరైతే మీకు ఈ బిజినెస్లో జాయిన్ చేశారో ఆయనే అని కంపల్సరీ ఏం లేదు. ఎవరైతే యాక్టివ్ అప్లైన్, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ని మీరు కౌన్సిలింగ్లో ఉండండి. ఏ పని కొత్త పని చేసినా ఒకసారి అప్లైన్తో చెక్ చేయండి. చాలామంది ఎక్సైట్మెంట్తో ఏం చేస్తారంటే వాళ్ళ సొంత ఆలోచనతో ఏమేమో చేస్తుంటారు. దానివల్ల ఫ్రెండ్స్ మీ టైము మీ డబ్బులు వృధా అవుతాయి. మీరు ఏదన్నా కొత్త పని చేసేటప్పుడు ఖచ్చితంగా మీ అప్లైన్ ఒకసారి చెక్ చేయండి. అప్లైన్ ఈజ్ మస్ట్. ఎందుకంటే మీరు అప్లైన్ని చెప్పకుండా ఏదన్నా కొత్త పని చేశారంటే నిజంగా మీ టైం వృధా అవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ఏది చేసినా అప్లైన్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. 9th పాయింట్, అకౌంటబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ బిజినెస్లో ఉన్నారు అంటే కనుక మిమ్మల్ని చాలామంది ఫాలో చేస్తున్నారు, ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది. రైట్. మీరు అకౌంటబిలిటీ అంటే మీ నోట్ల నుంచి ఏదన్నా మాట వచ్చిందంటే ఆ మాట చేయాలి, 100% చేయాలి. అబద్ధం, ప్రాణం పోయినా అబద్ధం చెప్పవద్దు. మీరు మీ డౌన్లైన్కి టైం ఇచ్చారు, పలానా టైంకి వస్తున్నానంటే టైంకి వెళ్ళిపోవాలి. మీ నోట్ల నుంచి ఏ మాట వస్తే అది చేయాలి, ఖచ్చితంగా మనం అది నెరవేర్చాలి. రైట్. మీరు కష్టపడుతున్నారు కాబట్టి సక్సెస్ అవుతారు, కానీ మీ యొక్క చరిత్ర మీ జీవితాంతం నిలబెడుతుంది. మీరు కష్టపడి పైకి వచ్చారు, కానీ మీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోతే మీరు జీరో కావడానికి ఎక్కువ సమయం పట్టదు. మీ క్యారెక్టర్ మిమ్మల్ని జీవితాంతం నిలబెడుతుంది. యోగ్యతతో ఒక్కసారి అచీవ్ కావచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే మళ్ళీ అచీవ్ చేయలేరు. అలాంటి అచీవ్మెంట్ పై నిలబడి ఉండలేరు. యోగ్యతతో మీరు దేశం యొక్క నేత కావచ్చు, కానీ చరిత్ర లేకపోతే ప్రజలు ఆ కుర్చీలోంచి తీసి కింద కూర్చోబెడతారు. చరిత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే మనము పెద్ద బిజినెస్లో ఉన్నాము, దానికంటే పెద్ద ప్లేస్లో ఉన్నాము. అందుకే మీ క్యారెక్టర్, హానెస్ట్, మీ జునూన్, దీని గురించి అన్నిటికంటే ముఖ్యమైనది కార్డినల్ రూల్స్. మన యొక్క క్యారెక్టర్ని చూపిస్తాయి కార్డినల్ రూల్స్. మనము డిసిప్లిన్లో ఉంటాము. అకౌంటబిలిటీ యొక్క పార్ట్ ఉంది దోస్త్. ఇది అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ మనుషులతో ఉండే బిజినెస్, మనుషులతో చేసే బిజినెస్. చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్ ఉండవలసి వస్తుంది. ఈ బిజినెస్ వాస్తవానికి కప్పలని తూకం వేసేలాగా ఉంటుంది. కప్పలను తూకం వేశారా ఎప్పుడైనా? తూకం వేసే ప్రయత్నం చేయండి. కప్పల్ని తూకం వేసే ప్రయత్నం చేయండి. ఈరోజు వెళ్ళి కప్పలు అనుకుంటున్నారు కదా, ఫ్రాగ్, వాటిని తూకం వేసే ప్రయత్నం చేయండి. తక్కడ తీసుకోండి, 10 కప్పలు పెట్టండి.
ఒకటి ఒకటి ఇక్కడ దూకుతుంది, ఒకటి అక్కడ దూకుతుంది, దీన్ని పట్టుకుంటే అది దూకుతుంది, దాన్ని పట్టుకుంటే ఇది దూకుతుంది. ఎప్పుడైనా తూకం వేశారా ఒక అరకిలో కప్పలు? ఈ బిజినెస్ కూడా మనుషులు అలాగే ఉంటుంది. అతన్ని చూస్తే ఇతను పోతాడు, ఇతన్ని చూస్తే అతను పోతాడు, అతన్ని చూస్తే ఇతను పోతాడు. మనుషులు వాళ్ళంతలో వాళ్ళు కుదురుగా ఉండరు. నా దగ్గర అకౌంటబిలిటీ, క్యారెక్టర్ ప్లస్ హానెస్టీ, మీరు రోల్ మోడల్ కాబోతున్నారు వేరే వారి గురించి. మీరు మీ యొక్క ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్ ఉంది. అకౌంటబిలిటీలో నేను ఒక్కసారి గట్టిగా అంటాను, మీకు బాధ కలగవచ్చు, కానీ నా ఇంటెన్షన్ ఒకటి ఉంది, మీ యొక్క గ్రోత్, మీ యొక్క సక్సెస్. నాకు తెలుసు మీరేమి బాధపడరు ఈ విషయం పైన, ఎందుకంటే నేను మీకు తెలుసు స్వచ్ఛమైన ఇంటెన్షన్తో నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు లేటుగా వచ్చారనుకోండి, బాయ్ సాబ్ ఎందుకు లేట్ అయింది, నాకేం పరపడుతుంది, మీరు రాకండి, మీరు రాత్రికి రండి, 6 గంటలు రేటుగా రండి. కానీ నేనేం ఆశిస్తున్నాను, ఒక గంట మీరు మిస్ అయ్యారు కదా, 1 గంట మీరు నష్టం జరిగింది కదా. మీరు లేటుగా వస్తే మీ డౌన్లైన్ చూస్తున్నాడు మిమ్మల్ని, మీ డౌన్లైన్కి ఏం మెసేజ్ వెళ్తుంది నాకు తెలియదు. మీరు దీన్ని ఎంత పెద్ద రూపంలో చూస్తున్నారో, నేను చాలా పెద్ద రూపంలో చూస్తున్నాను. ఒక విత్తనం ఉంటుంది, దానిలో పెద్ద అరణ్యం ఉంటుంది, దానితో పెద్ద అరణ్యం అవుతుంది. ఒక మామిడి విత్తనం దొరికింది, దాన్ని భూమిలో పెట్టారు, అది చెట్టుగా ఎదిగింది, దాని నుంచి 1000 మామిడి పళ్ళు వచ్చాయి. ఆ 1000 మామిడి విత్తనాలు భూమిలో పెట్టారు, ఆ 1000 మామిడి చెట్లు నిలబడ్డాయి. 1000 చెట్ల నుండి మళ్ళీ 1000 మామిడి పండ్లు వచ్చాయి, 10 లక్షల మామిడి పండ్లు. ఆ 10 లక్షల పండ్లు విత్తనాలు భూమిలో పెట్టారు. ఆ 100 కోట్లు మొత్తం ప్రపంచం ఒక్క రోజు ఆ మామిడి విత్తనంతో ప్రపంచం మొత్తం మామిడి పండ్లు తింటుంది. దీన్నే అంటాము ఒక విత్తనంలో అడవి ఏర్పడే శక్తి ఉంది అని. ఈ మొత్తం ప్రపంచం యొక్క నిర్మాణం ఇక్కడ నుండే అవుతుంది. 10th పాయింట్, లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. ద పర్సనల్ డెవలప్మెంట్. మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ ఉంటే మీ పెన్ డైరీ మీతో ఉండాలి. ప్రతిసారి సిఇఓ కానీ, ఈడిఎస్ కానీ, గోక్రౌన్ కానీ, హల్లాబోల్ కానీ, ఎఫ్ఆర్యు కానీ మీ డైరీ ఉండాలి. రాత్రి వెళ్ళి ఆ నోట్స్ చదవాలి. ఇది నియమం ఉంది. ఒకవేళ భార్య రాకుంటే భార్యకు వినిపించాలి. భార్య వచ్చింది, భర్త రాలేడు, భర్తకు వినిపించాలి. మీరిద్దరు కూర్చొని రాత్రికి ఆ నోట్స్ చదువుకోవాలి. ఇద్దరు మీటింగ్కి వస్తే ఇద్దరు డైరీలు వేరే వేరే ఉండాలి. రాత్రి ఇంట్లో వెళ్ళి చదివి మీకు వినిపిస్తుంది. భార్య వేరే మీటింగ్లో ఉండే, భర్త వేరే మీటింగ్లో ఉండే అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వేరే యాంగిల్లో నోట్స్ రాస్తారు. మీ యొక్క నోట్స్ తప్పనిసరిగా రాయాలి, వాటిని చదవాలి. 48 గంటల లోపల ఎవరికో ఒకరు నేర్పించాలి. 48 గంటల లోపల నేర్పించాలి. మీరు నేర్చుకున్నది మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో వేరే వారికి నేర్పిస్తారు. నేను మీకు నేర్పిస్తున్నాను అంటే నోట్స్ చేయడానికి మీకంటే ఎక్కువ కష్టపడ్డాను. ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో మీరు నేర్చుకుంటారు, మీరు తయారైపోతారు. 45 గంటల లోపల మీ డౌన్లైన్కి నేర్పించాలి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేట్ చేయాలి. ఈ మీటింగ్ గురించి ఏం చేయాలో తెలుసా? అన్నిటికంటే ముందు ఇంటికి వెళ్ళండి. ఎవరైతే మీటింగ్కి రాలేదో వాళ్ళందరికీ మీ ఇంటి దగ్గర పేస్ మీటింగ్ చేయండి. చిన్న మీటింగ్లు చేయండి. ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయించండి. ఎవరైతే రాలేదో వాళ్ళ ముందు చెప్పండి. మీటింగ్లో డీటెయిల్గా ఏం మిస్ చేశారో, ఏం తిన్నారో, ఏం తాగారో, ఏం ఎంజాయ్ చేశారో, ఏం నేర్చుకున్నారో, ఎవరెవరితో కలిశారో, ఏం టీచింగ్ ఉండే చెప్పండి బ్రదర్. ఈసారి అయితే మీరు మిస్ చేశారు, నెక్స్ట్ టైం మిస్ చేయకండి. ఇది మీది పక్కా అయిపోయింది కదా. వాళ్లకు పొగ వెళ్తుంది రానందుకు, చింతిస్తారు. నెక్స్ట్ టైం నుండి రావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నేర్చుకుంటారు. మనం వాళ్ళ గురించి చెడు చేయకూడదు. రాకపోతే ఏం పర్వాలేదు, వాళ్ళు నాదానున్నారు, వాళ్లకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్లకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు వాళ్ళ యొక్క దిమాగ్తో ఆలోచనలో ఉన్నారు. మీరేదైతే నేర్చుకొని పోయారో అది చూపించండి. దానివల్ల వాళ్ళ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకుంటారు. వెంబడే వాళ్ళకు నేర్పించండి. ఇది డూప్లికేషన్ బిజినెస్ ఉంది. ఒక్క నియమం గుర్తుపెట్టుకోవాలి డూప్లికేషన్ గురించి. ఒక్క లైన్ ఉంది, ఏ పని అయితే నేను చేస్తున్నానో ఆ పని నా మొత్తం గ్రూప్ చేస్తే లాభం అవుతుందా, నష్టమవుతుందా? ఒకవేళ మీకు జవాబు వచ్చింది నష్టమని, ఆ పని చేయకండి. నేను ఏ పని అయితే చేస్తున్నానో నా మొత్తం గ్రూప్ లాభం అవుతుందా, నష్టమవుతుందా? మీరు బాత్రూంలో ఉన్నారు, నెగిటివ్ బ్రాండ్ టూత్ పేస్ట్ వాడుతున్నారు. మీరు వెంబడే ఆలోచించాలి, ఈరోజు నా మొత్తం గ్రూప్ ఈ నెగిటివ్ బ్రాండ్ వాడితే లాభం అవుతుందా, నష్టం అవుతుందా?
లాభం అయితే చేసుకోండి, నష్టమైతే చేయకుండా పెట్టకండి. ఆ రోజు పండు దోమకుండా ఉండిపోండి. బాత్రూంలో ఎవరు చూస్తున్నారు? డోర్స్ మూసి ఉన్నాయి, తలుపు మూసే ఉన్నాయి. ఏదో ఒకటి తెల్ల పేస్ట్ తీసుకోండి. నో సారీ, నేనేదైతే చేస్తున్నానో నా గ్రూప్ మొత్తం చేయగలుగుతుందా? ఒకవేళ చేయగలుగుతుంది అంటే ఆ పని చేయాలి. నేనేదైతే పని చేస్తున్నానో నా గ్రూప్ మొత్తం చేయగలుగుతుంది అంటే ఆ పని చేయకండి. నేను చేసే పని నా గ్రూప్ మొత్తం చేయలేదు అంటే ఆ పని చేయకండి. బస్ ఒకటే సిద్ధాంతం, ఒకటే రూల్. ఆ పని చేయండి ఏదైతే డూప్లికేషన్ ఉందో. బస్ నా డౌన్లైన్ నా కార్లో కూర్చున్నాడు, నేను సినిమా పాటలు వింటున్నాను. నా గ్రూప్ మొత్తం ఈ పని చేస్తే లాభం అవుతుందా నష్టమా? నష్టమైతే పాటలు ఆపేయండి, సీడీ వినిపించండి. నేనేదైతే చేస్తున్నానో నా గ్రూప్ మొత్తం చేస్తుంది. నేను సీడీ వింటున్నాను, నా గ్రూప్ మొత్తం సీడీ వినవచ్చు. ఎస్, వినండి. మీకు గుర్తు ఏదైతే డూప్లికేట్ అవుతుందో అదే పని చేయండి, ఎందుకంటే ఇది డూప్లికేట్ బిజినెస్. నేను ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక కథ మీరు విని ఉంటారు. ఒకానొకప్పుడు ఒక కాకి దూపతో తిరుగుతూ నీటిని వెతుకుతుంది. దానికి ఒక కుండలో నీళ్లు కనిపించాయి, కానీ ఆ నీళ్లు క్రిందకి ఉండే. ఆ కాకి చుట్టుపక్కల మొత్తం తిరిగి రాళ్ళు తీసుకువచ్చి కుండలో వేసి నీళ్లు పైకి వచ్చాయి. ఆ కాకి నీళ్లు తాగి వెళ్ళిపోయింది. సారీ, ఆ కాకి ఎస్పీ భారిల్ కాకి కాదు. ఒకవేళ ఎస్పీ భారిల్ కాకి అయినుంటే ఆ పని చేసేది కాదు. ఎస్పీ భారిల్ కాకి అయి ఉంటే అది నీళ్ళని వెతుక్కొని కావు 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 అని మొత్తం ఆ గల్లీని, ఆ దేశంలో ఉన్న అన్ని కాకుల్ని ఒక దగ్గరికి పిలిచేది, ఒక మీటింగ్ చేసేది. చూడండి, మనకు దాహం వేస్తుంది, అక్కడ కుండలో నీళ్లు ఉన్నాయి. నీళ్లు తాగే పద్ధతి ఏముంది అంటే అందరూ వెళ్ళి 15 నిమిషాల తర్వాత, ఇప్పుడు 9 అవుతుంది, అందరూ ఒక్కొక్క రాయి తీసుకురండి. అందరము కలిసి ఆ కుండలో వేసి నీళ్లు తాగుదాం, దాహం తీర్చుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ డూప్లికేషన్ బిజినెస్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.